ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 4,07,256కు చేరగా వారిలో పురుషులు 2,09,275 మంది ఉండగా మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసిన అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న తుది జాబితాను ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఏదైతే రాబోయేటువంటి వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో అత్యంత కీలకమైన ఘట్టం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఇందులో దాదాపు 4,08,7,256 మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రకటించింది. ఈసారి కూడా ఓటర్లలో పురుషుల కంటే కూడా మహిళలే అధికంగా ఉన్నారు. 2,07,37,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,09,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సో ఆ గత ఎన్నికలతో పోల్చి అంటే 2019 ఎన్నికల నాటికి ఇప్పుడున్నటువంటి ఈ జాబితాను మనం పరిశీలించినట్టయితే 15 లక్షల ఓటర్లు పెరిగారు. 2019 ఎన్నికల నాటికి ఉన్నటువంటి ఓటర్ల కంటే కూడా ఇప్పుడు 15 లక్షల మంది ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ముసాయిదా గతంలో ప్రకటించినటువంటి ముసాయిదా ఓటర్ల జాబితా కంటే కూడా ఇప్పుడు 5,80,000 మంది సుమారుగా ఓటర్లు సంఖ్య పెరిగింది. అంతేకాకుండా ఆ డోర్ టు డోర్ ఆ ఇంటింటి సర్వే ద్వారా వివిధ రకాల రూపంలో వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ డోర్ టు డోర్ సర్వేలో దాదాపుగా ఎవరైతే చనిపోయిన ఓటర్లు కానీ లేనటువంటి ఓటర్లు కానీ 16,52,422 మంది ఓటర్లని డిలీట్ చేసింది. అదేవిధంగా యువ ఓటర్లకు సంబంధించి ఇంకా అవసరమైన జనాభా ఉన్నటువంటి 18-19 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువ ఓటర్లు దాదాపుగా 8 లక్షల మంది కొత్తగా ఓటు హక్కుని నమోదు చేసుకున్నారు. ఈసారి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఆ పాడేరు అరకు ప్రాంతం ఉన్నటువంటి అల్లూరు జిల్లాలో అత్యల్పంగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. సో ఇప్పుడు ఓటర్ల జాబితాకి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. అయితే ఈసారి ఆ ఎన్నికలకు సంబంధించి 80 ఏళ్ళ పైబడినటువంటి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా వికలాంగులకి ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది. మొత్తం ఎన్నికల యంత్రాంగం మొత్తం కూడా ఆ ఓటర్ ఇంటికి వెళ్ళి ఆ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా స్వీకరించబోతున్నటువంటి పరిస్థితుంది. ఇటీవల తెలంగాణలో ఈ తరహా ఆ ఓటింగ్ జరిపింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ స్టేషన్ని గుర్తించింది. 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది. సో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ఘట్టానికైతే ఎన్నికల కమిషన్ పూర్తి చేసిందని చెప్పదు. మరోవైపు ఓటర్ల తుది జాబితా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బదిలీలకు సంబంధించి కూడా నిన్న ఒక స్పష్టమైన ఆదేశాలు అటు సీఎస్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ ఉన్నటువంటి బ్యాన్ ఎత్తేయడంతో అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా వాళ్ళ సొంత జిల్లాల్లో అదేవిధంగా 3 సంవత్సరాల నుండి ఒకే స్థానంలో చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా బదిలీ చేయాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీలోపు మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అధికార యంత్రాంగం. సో ఓటర్ల జాబితా వచ్చింది. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కీలక ఘట్టం తెరలేసినట్టే వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికీ ఇంకా కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 4-5 లక్షల మంది ఉన్నారు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు వీళ్ళ కోసమని మళ్ళీ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఏదైతే నామినేషన్ల చివరి రోజు వరకు కూడా ఓటర్ నమోదుకి ఫామ్ 6ని అలౌ చేసేటువంటి ఆ అవకాశాన్ని కల్పించే ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కూడా ఓటు హక్కు నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. సో ఆ గత ఎన్నికలతో పోలిస్తే 15 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇందులో యువ ఓటర్లు 8 లక్షలకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఎన్నికల కమిషన్ ఇంకా మరొక అవకాశం ఇచ్చింది. కొత్త ఓటర్లు ఎవరైనా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ప్రతి వారం కూడా వచ్చినటువంటి దరఖాస్తుల్ని క్లియర్ చేయాలని నిర్ణయించినటువంటి పరిస్థితి. మొత్తం 4,8,00,000 మందికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఈ ఎన్నికల కమిషన్ కల్పించింది. కార్తీక్, రైట్ సతీష్, అంటే మెయిన్గా ఇప్పుడు టీడీపీ తొలగించిన ఓట్లపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? మెయిన్గా డ్యూయల్ ఓట్లకు సంబంధించి ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాకి సంబంధించిన డ్యూయల్ ఓట్ల గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చిందా ఏసీ?
ఇప్పటికే చాలా స్పష్టంగా గతంలోనే ఈ తుది జాబితాకి ముందే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకొని మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల కోసం ఓటుని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎలవ్ లేదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుతో సహా అందరు ఓటర్లు కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. టీడీపీ ఒక డ్రైవ్ చేసి మరి ఈ ఓట్లు నమోదు చేసేటువంటి ప్రక్రియ చేసింది. వాటిపైన కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. చాలా స్పష్టంగా ఆ 2 చోట్ల ఓటు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. అది కూడా ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ మాత్రమే ఓటు హక్కు ఉండాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ నేపథ్యం దానికి సంబంధించి లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా డిక్లరేషన్ని ఏదైతే ఫేక్ డిక్లరేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఆదేశించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 చోట్ల పోలీస్ కేసులు కూడా ఎవరైతే నకిలీ ఫామ్ 7లు ఇచ్చినటువంటి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసినట్టు ఎన్నికల కమిషన్ చెప్పింది. సో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది. అదేవిధంగా ఒకే డోర్ నెంబర్ పైన 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి అప్లికేషన్స్ పైన కూడా వెరిఫై చేసింది. దాదాపుగా 1,50,000 ఇళ్లలో ఇలా ఉంది. వీటన్నిటిని కూడా సరి చేసింది. గతంలో నమోదు చేసిన అయితే గత ఎన్నికల ముందు నమోదైనటువంటివన్నీ కూడా ఒకే డోర్ నెంబర్ పైన 500-600 ఓట్లు కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నకిలీ ఓట్లు అన్నింటి కూడా నమోదు చేశారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్యూరిఫై చేసింది. దాదాపుగా 98% క్లైమ్స్ కూడా క్లియర్ చేసింది. కేవలం 10 ఓట్లకు పైబడినటువంటి ఢిల్లీ వాళ్ళ రాష్ట్రంలో కేవలం 3 నుండి 4,000 వరకు ఉన్నట్టు అంశాన్ని కూడా స్పష్టం చేసింది.